హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా అమృత కోచ్ అకాడమీ. అదేవిధంగా కొత్తగా వచ్చే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. మీ ఫ్రెండ్స్కు ఖచ్చితంగా మన ఛానల్ను కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు మెయిన్ వచ్చేసి టాపిక్స్ లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్ చెప్పినామా, ఇంటర్నేషనల్ చెప్పినాము. అదేవిధంగా అంతర్జాతీయంలో ఇంపార్టెంట్ డేస్, అంతర్జాతీయంలో ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన డేట్స్, ఇంపార్టెంట్ డేస్ అదేవిధంగా నేషనల్ డేస్ అంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంటర్నేషనల్, నేషనల్ ఇంపార్టెంట్ డేస్. మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో డేస్, ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఆల్ కాంపిటీషన్, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఉన్న ఏ ఎగ్జామ్స్కైనా, సివిల్ ఎగ్జామ్కైనా డేస్ అడుగుతాడు. డేస్తో పాటు మెయిన్ వచ్చేసి థీమ్ ఏమిటి, లక్ష్యం ఏది. లాస్ట్ టైం మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ యోగా యొక్క థీమ్ ఏమిటి 2025. అదేవిధంగా నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాము. ఈ రెండు బిట్స్ అడిగారు. అలాంటివి చూసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన ఎగ్జామ్లో, రీసెంట్గా ఎగ్జామ్లో, ప్రిపోలో జరిగిన ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్లో అడిగారమ్మా. అంటే దానికి థీమ్ ఏమిటి, లక్ష్యం ఏంటి. అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క డేస్ ఏ విధంగా చదువుకుంటాం. అందరూ వచ్చేసి ఓన్లీ డేస్ ఒక్కటి చెప్తారు కానీ థీమ్స్ కానీ చెప్పరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే దాని యొక్క సమాచారం కూడా చాలామంది తెలియదు అన్నమాట. సమాచారం కూడా మనం తెలుసుకోవాలి సార్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంటర్నేషనల్లో ఇంపార్టెంట్ డేస్, నేషనల్ డేట్లో ఒకటి వచ్చేసి ఏదంటే మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ మంత్ వచ్చేసి ఏదంటే జనవరి. అయితే ఈ యొక్క జనవరి ఫస్ట్ వచ్చేసి ఏదంటే గ్లోబల్ ఫ్యామిలీ డే. గ్లోబల్ ఫ్యామిలీ దినోత్సవం మనకు చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ ఫ్యామిలీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటే జనవరి ఫస్ట్న జరుపుకుంటాం సార్. గ్లోబల్ ఫ్యామిలీ దినోత్సవం, గ్లోబల్ ఫ్యామిలీ డే ఎవరంటే జనవరి ఫస్ట్ జరుపుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా జనవరి 4 వచ్చేసి ఏ దినోత్సవం అంటే జనవరి 4 వచ్చేసి ఏదంటే ప్రపంచ బ్లైండ్ దినోత్సవం, అందులో దినోత్సవం, అందులో దినోత్సవం ఎప్పుడంటే మనకేంటంటే జనవరి 4న. అయితే ఒకటి మనకి ఏది ఇంపార్టెంట్ ఏంటంటే జనవరి ఫస్ట్ వచ్చేసి ఏ దినోత్సవం అంటే గ్లోబల్ ఫ్యామిలీ డే. అదేవిధంగా జనవరి 4 వచ్చేసి ఏంటంటే వరల్డ్ బ్లైండ్ దినోత్సవం. ఈ బ్లైండ్ దినోత్సవం ఎవరి యొక్క పుట్టినరోజు అంటే ఏమైనా సిపి బ్రౌన్ యొక్క జయంతి రోజు ఆ రోజు ఏమిటంటే ప్రపంచ బ్లైండ్ దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క సిపి బ్రౌన్ యొక్క లైబ్రరీ కూడా ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది ఎనబుక్ సరుకులో ఈ యొక్క సిపి బ్రౌన్ అని ఉంది. ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో లాస్ట్ మనకు అంతకుముందు కానిస్టేబుల్ 2016లో అడిగాడు. ఏది ఈ యొక్క సిపి బ్రౌన్ అనేది ఎక్కడ ఏ జిల్లాలో ఉంది అని అడిగాడు. అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కొందరికి జిల్లాలకు తెలియదు అనమాట. కొన్ని అడిగే ఛాన్స్ ఉంటుంది, అంటే స్టేట్ వైజ్ కాబట్టి అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా మనకు జనవరి 9th వచ్చేసి ఏదంటే జనవరి 9th వచ్చేసి ఏదంటే ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటాం. జనవరి 9 వచ్చేసి ఏదంటే ప్రవాస భారతీయ దివాస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క జనవరి 9th వచ్చేసి ప్రవాస భారతీయ దివాస్. ఈ ప్రవాస భారతీయ దివాస్ ఎందుకు జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ గారు వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడు. అందుకు ఆ రోజు ఎప్పుడు జరుపుకుంటే 1915 వచ్చేసి జనవరి 9న మహాత్మా గాంధీ గారు వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడు. అందుకు ప్రతి సంవత్సరం జనవరి 9న ఏం జరుపుకుంటుంటే ప్రవాస భారత దివస్. ఒకటి సార్ ఎన్ఆర్ఐ అంటారు, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారమ్మా. ప్రవాస భారత దివస్ అంటే ఏంటంటే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారమ్మా. దాని గుర్తుగా ప్రతి సంవత్సరమా జనవరి 9న ప్రవాస భారత దివస్ జరుపుకుంటాం. అయితే మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో ఏమని పిలిచేవాళ్ళంటే బాయ్ అని పిలిచేవాళ్ళు. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ వచ్చేసి 21 years వరకు ఆయన గడిపాడు సార్. మహాత్మా గాంధీ గారు వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రవాస భారత దివస్ అంటే ఏంటంటే మళ్ళీ చెప్తాను సార్. మహాత్మా గాంధీ గారు వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడు ఎప్పుడంటే 1915 జనవరి 9. అయితే 2015కి వచ్చేసి మహాత్మా గాంధీ గారు వచ్చి జనవరి 9కి ఎన్ని సంవత్సరం అంటే దాదాపు వచ్చి 100 years సందర్భంగా 100 years పూర్తయింది. అది గుర్తుకోండి సార్. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సిన ఎగ్జామ్లో ఏమంటే ఈ యొక్క ప్రవాస భారత దివస్ ఇండియాలో ఎవరు లాంచ్ చేశారు. ఈ యొక్క ప్రవాస భారత దివస్ ఫస్ట్ ఈ యొక్క ప్రవాస భారత దివస్ 2003లో వచ్చేసి ఫస్ట్ సమావేశం ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగిందన్నమాట, ఫస్ట్ మీటింగు. అదేవిధంగా సెకండ్ మీటింగ్ 2004 వచ్చేసి ఈ మీటింగ్ ఎక్కడంటే న్యూఢిల్లీలోనే జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2025 ఈ ప్రవాస భారత దివస్ 18వ మీటింగ్ ఎక్కడంటే ఒరిస్సాలో ఎక్కడంటే భువనేశ్వర్లో ఈ యొక్క
సమావేశం జరిగిందమ్మా ఒరిస్సాలోని భువనేశ్వర్లో. నెక్స్ట్ మా మనకు 19 సమావేశం 2027 ఇంకా కరెంట్ అఫైర్స్ అప్డేట్ రాలేదు, అది వచ్చినప్పుడు మనం చెప్దామా. అయితే ఇక్కడ ప్రవాస భారత దివస్మా ఈ యొక్క ఎవరు ప్రారంభించారంటే ఈ యొక్క ఇండియా ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మా ఎవరంటే అటల్ బిహార్ వాజ్పేయి. అటల్ బిహార్ వాజ్పేయి వచ్చేసిమా అటల్ బిహార్ వాజ్పేయి దీన్ని ప్రారంభించడం జరిగింది సార్. అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. అయితే ఇండియాలో ప్రవాస భారత దివస్ ఉండాలని వేసిన కమిటీ మా ఏ కమిటీ అంటే ఎల్ఎం సింహ కమిటీ. వెరీ ఇంపార్టెంట్ మా ఏ కమిటీ మా ఎల్ఎం సింహ కమిటీ ఎగ్జామ్ అవుతుందన్నమాట. ఇండియాలోనే ప్రవాస భారత దివస్ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఏదంటే ఎల్ఎం సింహ కమిటీ. ఈ కమిటీ ద్వారా వచ్చేసిమా ప్రతి సంవత్సరం ఎన్ఆర్ఏ జరుపుకుంటామా ప్రవాస భారత దివాసు. అయితే ఈ యొక్క ప్రవాస భారత దివాసు మనకి ఏదంటే ఒకప్పుడు మా 2003 నుంచి 2015 వరకు మా ఈ యొక్క మీటింగ్ వచ్చేసిమా ఎవ్రీ ఇయర్కి జరిగేది అన్నమాట. మళ్ళా 2015 నుంచి మా ఎన్ని సంవత్సరాల కంటే 2 సంవత్సరాలు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క ప్రవాస భారత దివాసు జరుగుతుంది సార్. ప్రతి 2 సంవత్సరాల ఒకసారి మా ఈ యొక్క ప్రవాస భారత దివస్ ఉంది. పేమెంట్ అయితే 2015 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కు. అందుకే మీకు చెప్తున్నా, ఇక్కడ మీకు డౌట్ వచ్చింది. ఫస్ట్ 2003 వచ్చేసి న్యూఢిల్లీ, 2004 న్యూఢిల్లీలో. అంత ముందుకు మనకి ఎప్పుడంటే 17వ మీటింగ్ మా 2023 వచ్చేసి మా ఎక్కడ జరిగిందంటే ఇండోర్ వచ్చేసి మా ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఈ మీటింగ్ జరిగింది మా ప్రవాస భారత దివాసు. ఈ ప్రవాస భారత దివాస్ను ఎవరు ప్రారంభించారంటే ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి మా ఎవరు ప్రెసిడెంట్ ఉంటే దాన్ని ప్రారంభించారన్నమాట. అదేవిధంగా జయశంకర్, అదేవిధంగా ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క సమావేశానికి హాజరవుతామా. అదేవిధంగా ప్రవాస భారత దివస్ అంటే మన దేశం వాళ్ళు విదేశాలు ఉంటారమ్మా, వాళ్ళు ఎన్ఆర్ఐ అంటారన్నమాట. వాళ్ళ కోసం ఈ యొక్క ప్రవాస భారత దివస్ కూడా జరుపుకోనమాట. అదేవిధంగా ఈ ప్రవాస భారత దివస్ మా ఇంకోటి అంటే ఈ యొక్క ప్రవాస భారత గెస్ట్ కూడా రావడం జరుగుతుంది సార్. మన గెస్ట్ కూడా లాస్ట్ టైం 2025లో వచ్చేసి మా గెస్ట్ కూడా వచ్చారు మారిసిస్ అనే దేశ అధ్యక్షులు మన దేశానికి రావడం అనమాట. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ మా అదేవిధంగా నెక్స్ట్ జనవరి 9th వచ్చేసి అయిపోయింది మా. అదేవిధంగా జనవరి 10th వచ్చేసి ఏంటంటే ప్రపంచ నవల దినోత్సవం. నవల దినోత్సవం ఎప్పుడంటే జనవరి 10th జరుపుకుంటాం సార్ నవల దినోత్సవం. అదేవిధంగా జనవరి 10th వచ్చేసి మా ఏదంటే ప్రపంచ హిందీ దినోత్సవము, హిందీ డే, వరల్డ్ హిందీ డే మా ఎప్పుడంటే జనవరి 10th. అయితే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసింటే 1975లో స్టార్ట్ చేసామా. ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడంటే 1975లో ఈ యొక్క డే జరుపుకుంటాం అన్నమాట. అంటే ఈ యొక్క డేని ఎప్పుడు స్టార్ట్ చేసింటే 1970 నుంచి ఈ యొక్క డే జరుపుకుంటాం. అయితే ఎప్పుడు జరుపుకుంటామా జనవరి 10th ప్రపంచ హిందీ దినోత్సవం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింటే 1975 నుంచి ఈ యొక్క డేను స్టార్ట్ చేసామా. జరుపుకునేది మాత్రం డేట్ మా జనవరి 10th. కానీ ఎక్కువసార్లు అడిగే ఛాన్స్ మాట ఏంటంటే ప్రపంచ హిందీ సమావేశం ఎప్పుడు జరుపుకుంటాం. అదేవిధంగా మనకు నేషనల్ హిందీ దినోత్సవం కూడా ఎప్పుడు ఉంటాయి అంటే సెప్టెంబర్ 4th జరుపుకుంటాం సార్ ఈ యొక్క ప్రపంచ హిందీ దినోత్సవం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష ఏ భాష, ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాషమా, ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష వచ్చి ఏదంటే ఫస్ట్, సెకండ్ మా, థర్డ్, ఫోర్త్. అయితే ప్రపంచంలో ఎక్కువ భాష మాట్లాడేసిమా ఏదంటే ఇంగ్లీష్ భాష. అదేవిధంగా రెండో భాషమా ఏదంటే ప్రపంచంలో ఎక్కువ భాషమా ఏదంటే ఇంగ్లీషు. రెండో భాషమా ఏదంటే చైనీస్ భాష. మూడో భాష ఏదంటే హిందీ భాషమా. మూడో భాష హిందీ. అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ ఎన్నో ప్లేస్ అంటే 12th ర్యాంక్ ఉంది. 12th ర్యాంక్ అంటే ఇది ప్రపంచంలోనే తెలుగు భాష ఎన్నో ప్లేస్ అంటే 12th ఉంది. అయితే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాషమా ఏదంటే ఇంగ్లీషు, సెకండ్ మా చైనీసు, అదేవిధంగా హిందీ మాట్లాడతారు. అదేవిధంగా ఇండియాలో ఎక్కువ మాట్లాడే భాష వచ్చేసిమా ఏదంటే ఇండియాలో. అయితే భారతదేశంలో ఇండియాలో 2025 ప్రకారం 2025 ప్రకారమా ఇండియాలో వచ్చేసిమా ఇది ఫస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ మా. ఇది ఫస్ట్ ఏంటంటే హిందీ మాట్లాడతారమ్మా ఇండియాలో హిందీ. సెకండ్ వచ్చేసిమా ఏదంటే బెంగాలీ. మూడు వచ్చేసిమా ఏదంటే మరాఠీ. 4 తెలుగు సార్, తెలుగు భాష. 5 వచ్చేసిమా ఏదంటే తమిళ్ భాష మాట్లాడతారు. 5 వచ్చేసి తమిళ్. అయితే ఇండియాలో ఎక్కువ మాట స్పీకింగ్ మా ఫస్ట్ హిందీ, అదేవిధంగా బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ్ భాష మాట్లాడతారు సార్. హిందీలో మాట్లాడే ఫస్ట్ మా ఇండియాలో మాట్లాడే భాష మా హిందీ భాష చాలా ఫేమస్ మా. అదేవిధంగా ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 10th. నేషనల్ హిందీ దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 14 జరుపుకుంటాం సార్, అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా జనవరి 12 వచ్చేసి మా మనకు ఎగ్జామ్ అవుతుందమ్మా. జనవరి 12న ఏం జరుపుకుంటుంటే జనవరి 12న మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మా. జనవరి 12న ఏదంటే నేషనల్ యూత్ డే జరుపుకుంటామా. నేషనల్ యూత్ డే ఎవరి యొక్క పుట్టినరోజు అంటే ఇది ప్రముఖ పర్సన్ మా. ఎవరంటే ప్రముఖ పర్సన్ స్వామి వివేకానంద జయంతి రోజు. వివేకానంద యొక్క జయంతి రోజు ఈ యొక్క డేస్ జరుపుకుంటామా.
మళ్ళీ చెప్తాను సార్, ఇక్కడ నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే ఎవరి యొక్క బర్త్డే అంటే స్వామి వివేకానంద జయంతి రోజు. స్వామి వివేకానంద అసలు పేరు ఏంటంటే నరేంద్ర దత్తమా. అదేవిధంగా ఈయన ఏ రాష్ట్రంలో జన్మించారంటే వెస్ట్ బెంగాల్లో జన్మించాడమ్మా. అదేవిధంగా ఈ యొక్క స్వామి వివేకానంద వచ్చేసిమా నేషనల్ యూత్ డే మన ఇండియాలో వచ్చేసిమా ఈ యొక్క డేని ఎప్పటి నుంచి ప్రారంభించంటే 1980 నుంచి ఈ యొక్క డే జరుపుకున్నారు సార్. అదేవిధంగా స్వామి వివేకానంద వచ్చేసి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే హిందువుల గురించి పరిచయం చేసిన ఫస్ట్ విదేశాల్లో వచ్చేసి అంటే అమెరికాలోని చికాగోలో సార్. అమెరికాలోని చికాగోలో తొలిసారిగా మన ఇండియా గురించి మాట్లాడడం జరిగింది సార్. ఇంతవరకు మన ఇండియాలోని వాళ్ళు తెలుగు వాళ్ళని వాళ్ళు కానీ ఎవరైనా తెలియదు మాట. కానీ ఫస్ట్ విదేశాల గురించి ప్రసంగించిన మొట్టమొదటి పర్సన్ ఏంటంటే ఒక మాట గురించి మాట్లాడడం జరిగిందన్నమాట. ఏంటంటే స్వామి వివేకానంద, చాలా ఫేమస్ మాట. అదేవిధంగా స్వామి వివేకానంద ఈయన గురువు వచ్చేసి అంటే రామకృష్ణ పరమహంస. అదేవిధంగా ఈయన రామకృష్ణ మిషన్ కూడా కట్టించారన్నమాట. ఎన్నో కార్యక్రమాలు లాంచ్ చేశారు, ఎన్నో పుస్తకాలు కూడా ఈయన రచించారన్నమాట. అయితే ఇక్కడ మనకు కావాల్సిందంటే నేషనల్ యూత్ డే ఎవరి యొక్క జన్మదినం అంటే స్వామి వివేకానంద. ప్రపంచంలో ఎక్కువ యూత్ ఉన్న దేశమా ఏదంటే ఇండియా వాళ్ళు సార్. ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈయన 2012కు జన్మించమా 150 సంవత్సరాలు పూర్తయింది. 150 years మా కంప్లీట్ అయిందమ్మా. 150 సంవత్సరాలు పూర్తయింది. ఎవరు జన్మించి స్వామి వివేకానంద జన్మించమా 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2012లో మనకు ఏ యొక్క రైలు లాంచ్ చేసినట్టే వివేక్ ఎక్స్ప్రెస్ మా. వివేక్ ఎక్స్ప్రెస్ను లాంచ్ చేశారన్నమాట. వివేక్ ఎక్స్ప్రెస్ మా. ఈ యొక్క వివేక్ ఎక్స్ప్రెస్ ఏంటంటే భారతదేశంలో మా ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వచ్చిందంటే భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు మా ఏదంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ మా ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే మెయిన్ వచ్చేసి మా ఇక అస్సోంలో మా మాలిగామ్ నుంచి టు అదేవిధంగా కన్యాకుమారి వరకు. కన్యాకుమారి ఏ స్టేట్ అంటమా తమిళనాడు మధ్య ఈ యొక్క రైలు నడిపించారమ్మా. దాదాపు 4000 కిలోమీటర్ల పైన ఈ యొక్క రైలు లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఏదంటే ఈ యొక్క రైలు మా వివేక్ ఎక్స్ప్రెస్. అయితే భారతదేశంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే రైలు మా ఏదంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఇది దాదాపు 4000 పైన కిలోమీటర్ మీద ప్రయాణించమాట. ఎక్కడి నుంచి అంటే అస్సోం నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క రైలు ప్రయాణించమ్మా. మనకి ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇక్కడ స్వామి వివేకానంద జన్మించి 2012కు వచ్చేసి 150th కంప్లీట్ అయింది. అది గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ మా అదేవిధంగా జనవరి 15th మా ఏ దినోత్సవం అంటే ఆర్మీ దినోత్సవమా. ఆర్మీ దినోత్సవమా. అయితే మొట్టమొదటి ఆర్మీ చీఫ్ వచ్చేసి మా ఎవరంటే ఇండియాకు మొట్టమొదటి మా ఆర్మీ చీఫ్ వచ్చేసి అంటే మొట్టమొదటి కేఎం కరియప్పన్. ఫస్ట్ ఆర్మీ చీఫ్ అంటే కేఎం కరియప్పన్ మా. ఈయన మెయిన్ వచ్చేసి మన ఇండియాకు ఫస్ట్ ఆర్మీ చీఫ్ అంటే కేఎం కరియప్పన్. అసలుకు ఈ యొక్క ఆర్మీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మన ఇండియా మొట్టమొదటి ఆర్మీ చీఫ్ మా కేఎం కరియప్పన్. అందుకు ఈ యొక్క దినోత్సవాన్ని ఆర్మీ దినోత్సవం జరుపుకుంటామా. ఈ యొక్క ఆర్మీ దినోత్సవం ఎప్పుడంటే 1949 నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని స్టార్ట్ చేస్తారు, ఆర్మీ దినోత్సవం. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏమవుతుంటే ఆర్మీ దినోత్సవం ఎప్పుడు ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ మా ఈ యొక్క జనవరి 15 ఈ యొక్క డేను జరుపుకుంటాం సార్. అది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ ఇంకో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే ఈ యొక్క ఆర్మీ దినోత్సవం పెయింట్ ఆర్మీ చీఫ్ ఎవరు మన అడిగే ఛాన్స్ మా. మనకు ఆర్మీ చీఫ్ వచ్చేసి త్రివేది గారు మా మనకు ఆర్మీ చీఫ్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ ఈ యొక్క రీసెంట్గా అప్డేట్ ఏంటంటే 2025 ప్రకారం వచ్చేసి మా ఒక డేటా వదిలేరమ్మా. ఏంటంటే ఒక డేటా ప్రకారం ప్రపంచంలోనే రక్షణ రంగంలో ఎక్కువ ఖర్చు పెట్టే దేశమా ఏ దేశం అంటే ప్రపంచంలో రక్షణ రంగంలో ఎక్కువ ఖర్చు పెట్టే దేశమా ఏ దేశం అంటే అమెరికా ఉంది. సెకండ్ దేశమా ఏ దేశం అంటే చైనా వాళ్ళు ఉండరు. మూడో దేశమా ఏదంటే ఇండియా. ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్ మా జాగ్రత్త ఉండాలి. 2025-26 ప్రకారమా మనకు ప్రపంచంలోనే డిఫెన్స్లో ఎక్కువ ఖర్చు పెట్టే దేశమా ఏదంటే అమెరికా, చైనా, ఇండియా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారమ్మా డిఫెన్స్లో. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏదంటే 2025 ప్రకారం ప్రపంచంలో ఆయుధాలు మా వెపన్స్ ఎగుమతిలో నెంబర్ 1 దేశమా ఏ దేశం అంటే ఒకటి వచ్చేసిమా అమెరికా, రెండో వచ్చేసిమా ఏదంటే రష్యా, మూడో దేశమా ఏదంటే చైనా. ప్రపంచంలోనే ఆయుధాల ఎగుమతిలో అమెరికా, రష్యా, చైనా
అదేవిధంగా ఈ ఆయుధాలు దిగుమతులు అయితే నెంబర్ 1 దేశమ్మా. ఆయుధాలు దిగుమతులు అంటే ఇంపోర్టింగ్లో ఏ దేశం ఉందంటే ప్రపంచంలోనే ఎక్స్పోర్టింగ్లో వచ్చేసిమా ఏ దేశం అంటే ఆయుధాలను వచ్చేసి ఇంగ్లీష్లో అంటే వెపన్స్ అంటారు. ఈ వెపన్స్లో ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ వచ్చేసిమా చైనా. అయితే దిగుమతులు ఏ దేశం ఉందంటే ఇండియా ఫస్ట్ ఉంది సార్. ఇండియా. సెకండ్ దేశమా ఏదంటే సౌదీ అరేబియా. సెకండ్ ప్లేస్ మా సౌదీ అరేబియా ఉంది. అయితే ఇండియా వాళ్ళు వచ్చేసిమా ఏ దేశం నుంచి ఈ యొక్క దిగుమతి చేసుకుంటుంటే రష్యా నుంచి దిగుమతి చేస్తారనమాట వెపన్స్. అయితే ప్రపంచంలో అమెరికా వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తారు సార్ ఏ దేశానికంటే ఉక్రెయిన్ దేశానికి. ఎందుకంటే రష్యాకు ఇటీవల ఉక్రెయిన్కి యుద్ధం జరిగి ఇటీవల 2026కి వచ్చేసిమా ఫిబ్రవరి 24కి వచ్చేసి దాదాపు 4 years ద కంప్లీట్ అయింది. ఏ దేశానికంటే ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరిగి దాదాపు 4 years ద కంప్లీట్ అయింది ఇటీవలనే ఫిబ్రవరి 24కు. అదేవిధంగా ప్రపంచంలో ఆయుధాలు వచ్చేసిమా దిగుమతిలో నెంబర్ 1 దేశమా ఇదంటే ఇండియా, సెకండ్ సౌదీ అరేబియా. అయితే మన ఇండియా ఎక్కువ ఆయుధాలు దిగుమతిలో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుంది సార్. ఇది డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనమాట. ఈ రెండు మనకి ఇంపార్మా. డిఫెన్స్లో ఖర్చు పెట్టే దేశము ఆయుధాలు. నెక్స్ట్ మా అదేవిధంగా దిగుమతిలో ఏ దేశం ఉంది ఎగ్జామ్లు అడుగుతారనమాట. నెక్స్ట్ మా అదేవిధంగా 2025 ప్రకారం వచ్చేసిమా ప్రపంచంలోనే డ్రోన్స్ ఈ యొక్క డ్రోన్స్ ఉత్పత్తిలో వచ్చేసిమా ప్రొడక్షన్లో ఎక్కువ వచ్చేసి ఉత్పత్తిలో ఏ దేశం అంటే టర్కీ ఉంది సార్. టర్కీ కొత్త పేరు అంటే టుర్కియా. టర్కీ కొత్త పేరు ఏంటంటే టుర్కియా ఉందన్నమాట. అదేవిధంగా ప్రపంచంలో డ్రోన్స్ ఉత్పత్తిలో ఏ దేశం అంటే టర్కీ. ఇంపోర్టింగ్లో మాత్రం ఏ దేశం అంటే ఇండియా ఉంది సార్ ఇంపోర్టింగ్లో. అదేవిధంగా 2025 ప్రపంచ డ్రోన్స్ యొక్క సరస్సు ఏ దేశంలో జరిగిందంటే ఏ దేశం అంటే ఇండియాలో వచ్చేసి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడంటే అమరావతిలో ఈ యొక్క సమావేశం చేశారు లాస్ట్ ఇయర్ 2025 ప్రపంచ డ్రోన్స్ యొక్క సమావేశమా మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. చూడండి ప్రపంచంలో డ్రోన్స్ ప్రొడక్షన్లో నెంబర్ 1 దేశం టర్కీ. ఇంపోర్టింగ్లో కూడా ఏ దేశం అంటే ఇండియా ఉంది. అయితే ప్రపంచంలో డ్రోన్స్ యొక్క మెయిన్ వచ్చి సమావేశం ఎక్కడంటే అమరావతిలోని ఆంధ్రప్రదేశ్లో జరిగింది సార్. ఈ రెండు మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. ఒకటి జనవరి 12 వచ్చేసిమా నేషనల్ ఆర్మీ దినోత్సవమా. నేషనల్ ఆర్మీ డే జరుపుకుంటామట జనవరి 5. జనవరి 12 వచ్చేసిమా ఏంటంటే నేషనల్ యూత్ డే. జనవరి 15 వచ్చేసిమా ఆర్మీ దినోత్సవం జరుపుకుంటాం సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా మనకు జనవరి 23 వచ్చేసిమా ఎవరి యొక్క పుట్టినరోజు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు జరుపుకుంటామా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. అదేవిధంగా ఒకప్పుడు వచ్చేసిమా ఏం జరుపుకుంటామంటే ప్రేమ్ దివాస్ అని ఒకప్పుడు జరుపుకునే వాళ్ళమాట. అయితే ఇప్పుడు పేరెంట్ వచ్చేసిమా నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి రోజు ఏమంటే పరాక్రమ్ దివాస్. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. మనకి ఏదంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఒకటి వచ్చేసి ఏంటంటే పరాగ్ దివాస్ అనేది ఎవరి యొక్క జన్మదినాన జరుపుకుంటాం. మెయిన్ యొక్క బర్త్డే మనకి ఏంటంటే పరాగ్ దివాస్ అనేది ఎవరికి పుట్టినరోజు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి రోజుమా. ఆ రోజు ఏంటంటే ప్రేమ్ దివాస్ అనే ఒకప్పుడు జరుపుకునే వాళ్ళు. కానీ పేరెంట్ ఏంటంటే పరాగ్ దివాస్ అని ఎప్పటి నుంచి చేంజ్ చేసినట్టమా ఈ యొక్క డేను 2021 నుంచి చేంజ్ చేశారు సార్. 2021 నుంచి ఈయన చేంజ్ చేశారనమాట. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలా ఫేమస్ ఈయన ఎక్కడ జన్మించాడంటే ఒరిస్సాలోని కటక్లో జన్మించాడు సార్. ఒరిస్సాలోని కటక్లో జన్మించాడు. అదేవిధంగా ఈయన యొక్క నినాదం వచ్చేసిమా ఏంటంటే జై హిందూ. అదేవిధంగా చలో ఢిల్లీ, జై హిందూ చలో ఢిల్లీ. అదేవిధంగా నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని తెప్పిస్తానని చెప్పిన పర్సన్ ఎవరంటే నేతా సుభాష్ చంద్రబోస్. ఈయన యొక్క నినాదం వచ్చేసిమా జై హిందూ చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని తెప్పిస్తానని చెప్పిన ప్రముఖ పర్సన్ ఏంటంటే నేతా సుభాష్ చంద్రబోస్. అయితే నేతా సుభాష్ చంద్రబోస్ 2 సార్లు 2 times నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారనమాట. 2 సార్లు నేషనల్ కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశాడు. ఒకటి వచ్చేసిమా ఎప్పుడంటే 1938, రెండో వచ్చేసిమా ఏంటంటే 1938 వచ్చేసిమా ఎక్కడంటే హరిపూరు. నెక్స్ట్ అదేవిధంగా త్రిపుర హరిపూర్లో వచ్చేసి 2 సార్లు నేషనల్ కాంగ్రెస్గా ప్రెసిడెంట్ పనిచేసిమా.
అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సార్, ఎగ్జామ్లో ఎవరికంటే నేషనల్ కాంగ్రెస్కి మా 2 సార్లు, అంటే ఎప్పుడంటే త్రిపురలో ఒకసారి, నెక్స్ట్ మా అదేవిధంగా హరిపూర్లో వచ్చేసి 2 సార్లు నేషనల్ కాంగ్రెస్గా ప్రెసిడెంట్గా పనిచేసారనమాట. ఒకటి సార్ 2 సార్లు నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా 1938, 1939లో ఈయన 2 సార్లు మన నేషనల్ కాంగ్రెస్గా ప్రెసిడెంట్గా పనిచేశారన్నమాట. అదేవిధంగా ఈయన ఎన్నో పార్టీలు కూడా స్థాపించారు. అదేవిధంగా ఐఎన్ఎస్కి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనమాట. ఒక పార్టీ కూడా స్థాపించడం జరిగింది సార్, ఆయన మనకి ఇష్టం వస్తుంది. కానీ ఈయన మరణం పైన ఎప్పుడు ఈయన చనిపోయిందని ఇంతవరకు ఆధారాలు లేవు సార్. కానీ 2014లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీనికోసం, అంటే నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఏది? ఏ కమిటీ ఏంటంటే ఈయన నేతా సుభాష్ చంద్రబోస్ మా మరణం పైన వేసిన కమిటీ మా ఇదంటే కేఎం ముఖర్జీ కమిటీ. ఏ కమిటీ మా? కేఎం ముఖర్జీ కమిటీ వేసారనమాట. వెరీ ఇంపార్టెంట్ మా, కేఎం ముఖర్జీ కమిటీ వేయడం జరిగింది సార్. మళ్ళీ ఎత్తాను సార్, ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం పైన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ మా. ఏ కమిటీ అంటే కేఎం ముఖర్జీ కమిటీ. ఈ కేఎం ముఖర్జీ కమిటీ మా ఎవరంటే సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మా. ఈ కమిటీ వచ్చేసి మా ఎప్పుడంటే 2014లో వేయడం జరిగింది సార్. ఈ నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 2017లో నివేదిక ఇచ్చింది మా. వెస్ట్ బెంగాల్ నివేదిక ఇవ్వడం జరిగింది సార్, ప్రభుత్వానికి నివేదిక అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే నేతా సుభాష్ చంద్రబోసు కేంద్రం ప్రభుత్వం వచ్చి ఒక కమిటీ వేసాయి మరణం పైన. ఆ కమిటీ ఏంటంటే కేఎం ముఖర్జీ కమిటీ, కేఎం ముఖర్జీ కమిటీ. అదేవిధంగా ఇక్కడ నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క ఆయన యొక్క విగ్రహం కూడా 125 అడుగుల బొమ్మ. నేతా సుభాష్ చంద్రమ 125 అడుగుల బొమ్మ వచ్చేసి 125 అడుగుల బొమ్మ ఎక్కడ ఉందంటే 125 అడుగుల బొమ్మ ఫేమస్ మా. నేతా సుభాష్ చంద్రమ 125 అడుగుల బొమ్మ వచ్చేసి మా ఎక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో ఉంది సార్. ఢిల్లీలో నేతా సుభాష్ చంద్ర యొక్క విగ్రహాన్ని లాంచ్ చేశారన్నమాట. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులకు ఈయన దీవులు కూడా ఈయన పేరు మీద కూడా దీవులు స్థాపించారన్నమాట. అదేవిధంగా ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధాన్ పురస్కార్ అవార్డు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధాన్ పురస్కార్ అవార్డు కూడా ఈయన పేరు మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్థాపించారన్నమాట. నేతా సుభాష్ చంద్రబోస్ ప్రధాన్ పురస్కార్ అవార్డు. ఈ అవార్డు ప్రైజ్ మనీ వచ్చేసి 51 lakhs. ఈ అవార్డు ఏదైనా విపత్తులో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకోకుండా వచ్చే సంఘటనలకు ఈ యొక్క సంస్థలకు కానీ ఆర్గనైజేషన్ కానీ ఈ యొక్క అవార్డు ఇస్తారన్నమాట. ఏదంటే నేతా సుభాష్ చంద్రబోస్ ప్రధాన్ పురస్కార్ అవార్డు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సార్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. ఇప్పుడు నేతా సుభాష్ చంద్రబోస్ వచ్చింది కాబట్టి ఆయన గురించి మనం చెప్పాలమ్మా. అయితే ఇక్కడ చాలా ఫేమస్ మా నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం మాత్రం ఎక్కడుంటే చాలా గుర్తు సార్. ఈ రీసెంట్గా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. అదేవిధంగా మా జనవరి 24 వచ్చేసి మా ఏ దినోత్సవం అంటే జాతీయ బాలికల దినోత్సవం. జాతీయ బాలికల దినోత్సవం మా, జాతీయ బాలిక దినోత్సవం. ఇంగ్లీష్లో వచ్చేసి మా ఏమంటారంటే ఇంగ్లీష్లో నేషనల్ చిల్డ్రన్స్ డే మా. నేషనల్ మా చైల్డ్ బాలికల దినోత్సవం ఎప్పుడంటే జాతీయ బాలిక దినోత్సవం అంటే మెయిన్ ఇంపార్టెంట్ మా జనవరి 24న. ఈ జనవరి 24 యొక్క దినోత్సవం అనుకుంటామా. అయితే జాతీయ బాలిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మన ఇండియా మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మా, ఇండియా ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి గారు ఎవరంటే ఇందిరాగాంధీ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు ఈ యొక్క జనవరి 24 వచ్చేసి మా జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటాం. ఈ యొక్క డేను ఎవరు ప్రారంభించారంటే 2008లో వచ్చేసి మా మన ఇండియా ద ఫస్ట్ ప్రెసిడెంట్, భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి మా ఎవరంటే మహిళా రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పటేల్ వచ్చేసి ఈ యొక్క డేను జరుపుకుంటారు సార్. ఈ యొక్క డేను ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే జాతీయ బాలిక దినోత్సవం ఎవరు ప్రారంభించారంటే మన ఇండియా ప్రెసిడెంట్ మా ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ మా ప్రతిభా పటేల్ గారు దీన్ని లాంచ్ చేసామట. ఎందుకు జరుపుకుంటామంటే మా నేషనల్ బాలిక దినోత్సవం ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఇది గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గారు బాలికల కోసమా వాళ్ళకి విద్యారంగంలో డెవలప్ చేయడానికి, అదేవిధంగా సెక్స్ రేషియో తగ్గించడానికి, లింగ నిష్పత్తిని తగ్గించడానికి ఒక స్కీమ్ గుత లాంచ్ చేసినమా. ఏ స్కీమ్ అంటే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ గుత లాంచ్ చేసినమాట. ఈ స్కీమ్ వచ్చేసిమా హర్యానాలోని పానిపట్లో లాంచ్ చేసినమాట. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అంటే బాలికలను విద్యారంగంలో డెవలప్ చేయాలి, అదేవిధంగా లింగ నిష్పత్తిని వచ్చేసి పెంచడం కోసం ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ కూడా లాంచ్ చేసినమా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా జనవరి 25 ఏంటంటే నేషనల్ టూరిజం డే, నేషనల్ టూరిజం దినోత్సవం.
టూరిజం డే జరుపుకుంటామా, నేషనల్ టూరిజం డే. తెలుగులో వచ్చేసి మా ఏంటంటే జాతీయ పర్యాటక దినోత్సవం, జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటాం సార్. జాతీయమ పర్యాటక దినోత్సవం ఎప్పుడంటే జనవరి 25న జరుపుకుంటాం. అయితే ఇక్కడ నేషనల్ టూరిజం దినోత్సవం మనకి ఇంపార్టెంట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే 2025లో ప్రపంచంలోనే పర్యాటక రంగంలో వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసిమా ఎన్నో ప్లేస్ అంటే 38వ ర్యాంకులు ఉంది సార్. 38వ ర్యాంకులు ఉందమ్మా. ఏదంతా అంటే ఈ యొక్క టూరిజం ప్లేస్ మా అవుట్ ఆఫ్ 120 దేశాల్లో ఇండియా ర్యాంక్ వచ్చేసిమా ఏంటంటే 38వ ర్యాంక్ ఉంది. అవుట్ ఆఫ్ 120 దేశాలమ్మా ఇండియా ర్యాంక్ వచ్చేసిమా 38 ఉందిమా ప్రపంచంలో టూరిజంలో. అయితే ప్రపంచం టూరిజంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చేసి అమెరికా ఉంది, నెక్స్ట్ మా ఫ్రాన్స్ ఉంది, అదేవిధంగా సింగపూర్ ఉంది. ఎన్ని దేశాలమ్మా ఉన్నాయమ్మా. అయితే ఇండియాలో ఈ యొక్క టూరిజంలో నెంబర్ 1 ప్లేస్ మా భారతదేశంలోనే టూరిజంలో అంటే భారతదేశమా పర్యాటక రంగంలో వచ్చేసిమా పర్యాటక రంగంలో ఫస్ట్ మా ఏ స్టేట్ ఉందంటే ఉత్తరప్రదేశ్. సెకండ్ రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే తమిళనాడు ఉంది. మూడో రాష్ట్రమా ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ వచ్చేసిమా ఎన్నో ప్లేస్ అంటే 4th ప్లేస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ మా 4th ప్లేస్ మా. అయితే ఇండియాలో టూరిజంలో నెంబర్ 1 రాష్ట్రమా ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. అంటే ఇది విదేశీ వాళ్ళు ఎక్కువ మన దేశానికి ఏ రాష్ట్రానికి వస్తానంటే ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్కి వస్తుంటారు. అయితే ఇండియాలో టూరిజంలో నెంబర్ 1 రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. ఈ ఉత్తరప్రదేశ్ అనేది ఎందుకు వచ్చింది సార్, ఒకప్పుడు తమిళనాడు ఫేమస్. ఎందుకు తమిళనాడు అంటే ఇది టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. ఏ స్టేట్ను తమిళనాడు. కానీ ఉత్తరప్రదేశ్ మెయిన్ వచ్చేసి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య స్థాపించారు. అయోధ్య రామాయణం. ఈ అయోధ్య రామం వల్ల ఎంతో వేల మంది వచ్చేసి రావడం జరిగింది మా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ ఉంది సార్. ఇది మనకి ఇంపార్టెంట్. జనవరి 25 వచ్చేసి ఏ దినోత్సవం అంటే నేషనల్ టూరిజం జరుపుకుంటాం సార్. నెక్స్ట్ అదేవిధంగా జనవరి 25 మనకి ఇంపార్టెంట్ జాతీయ ఓటర్ల దినోత్సవం. జాతీయ ఓటర్స్ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 25 జరుపుకుంటాం. అయితే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినట్టేమా 2011 నుంచి ఈ యొక్క డేను జరుపుకుంటాం సార్. 2011 నుంచి ఈ యొక్క డేను జరుపుకుంటాం సార్. జాతీయ ఓటర్ దినోత్సవం ఎప్పుడంటే 2011 నుంచి ఈ యొక్క డేను వెరీ ఇంపార్టెంట్ జరుపుకోవడం జరుగుతుంది సార్. జాతీయ ఓటర్ల దినోత్సవం. అయితే మన భారతదేశం 2025 జనవరి 1కి వచ్చేసి మన భారతదేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 9.9 కోట్ల మంది. 9.9 కోట్ల మంది ఉన్నారమ్మా. ఏదంటే ఈ యొక్క జాతీయ ఓటర్లమ్మా మన దేశంలో వచ్చేసి మొత్తం 143 కోట్ల జనాభాలో ఎంతమంది ఓటర్దారులు ఉంటే 99.9 కోట్ల మంది ఓటర్దారులు ఉన్నారు సార్. మిగతా వాళ్ళు వచ్చేసి 18 సంవత్సరాల లోపల ఉన్నారు. మనకు ఓటు వేయడానికి కనీస వయసుమా ఏంటంటే 18 సంవత్సరాలు ఉండాలి సార్. ఓటు వేయడానికి కనీస వయసుమా ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు. అయితే ఒకప్పుడు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయసుమా తగ్గించిన ప్రధానమంత్రిమా ఎవరంటే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కాలంలో తగ్గించారు. రాజీవ్ గాంధీ. ఎన్నో అమెండ్మెంట్ అంటే 61 రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరం అంటే 1988. ఇది గుర్తుపెట్టుకోండి సార్. మనకి అంటే ఒకప్పుడు ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఓటు తగ్గించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఎన్నో అమెండ్మెంట్ అంటే 61. ఏ సంవత్సరం అంటే 1988లో దీన్ని సవరించాలన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఓటు వేయడానికి కనీస వయసు 18 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు రీసెంట్గా 18వ లోక్సభ ఎలక్షన్స్ కూడా జరిగినాయి సార్. అదేవిధంగా కొత్తగా ఎలక్షన్ కమిషన్ మనకు తెలుసు నోటో అంటే ఇది నన్ ఆఫ్ ది అబో. మనకు తెలుసు నోటో అంటే ఏంటంటే నన్ ఆఫ్ ది అబోని కూడా గుర్తుపెట్టుకోనమాట. అదేవిధంగా కొత్తగా వచ్చేసి ఏంటంటే వీవీప్యాట్ ముందు పెట్టారు. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ యాడిడ్ టైలర్మా. ఇది దీని గురించి మనం సపరేట్గా చెప్దాం సార్. ఎగ్జామ్లో అవుతారన్నమాట. కానీ ఏంటంటే నేషనల్ ఓటర్ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 25. అయితే భారతదేశంలోని ఓట్ల ప్రచారం కోసం ఒక ఎలక్షన్ కమిషన్ ఒకని ప్రచారకత ఎంపిక చేసినమా. వాళ్ళలో వచ్చేసి ఏమంటే ఇదా పివి సింధు గారు. అదేవిధంగా అదేవిధంగా సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారమ్మా. దానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారకర్తగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఏదంటే నేషనల్ ఓటర్ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 25న జరుపుకుంటాం. 2011 నుంచి ఇటీవల వచ్చేసి 16 సంవత్సరాలు పూర్తయిందమ్మా. నేషనల్ ఓటర్ దినోత్సవం చెప్పుకొని 16 సంవత్సరాలు. దీన్ని ఎవరు ప్రారంభిస్తుంటే రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేసినమాట ఈ యొక్క నేషనల్ ఓటర్ దినోత్సవాన్ని. వెరీ ఇంపార్టెంట్ మా.
అదేవిధంగా ఈ యొక్క నేషనల్ ఓటర్ దినోత్సవం మొత్తం ఇండియా మొత్తం వచ్చేసిమా అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లా కలెక్టర్ వచ్చేసిమా స్టేట్లో కూడా జిల్లా కలెక్టర్లు ఆ రోజంతా ప్రచారం చేయాలన్నమాట. రోజు జనవరి 25న కలెక్టర్ అంతా బాధ్యత తీసుకుని ఆ రోజు మొత్తం ఈ యొక్క ఓట్ల గురించి అవగాహన తెలపాలని ఈ యొక్క నేషనల్ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం సార్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ నడుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా జనవరి 30 వచ్చేసిమా జనవరి 26 జనవరి 26 మనకి తెలుసుమా జనవరి 26 ఏ దినోత్సవం అంటే జనవరి 26 ఏదంటే రిపబ్లిక్ దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటామన్నమాట. రిపబ్లిక్ డే జరుపుకుంటాం సార్. ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినట్టమ్మా 1950 జనవరి 26 నుంచి అదేవిధంగా 2025 జనవరి 26కు రిపబ్లిక్ జరుపుకొని ఎన్ని సంవత్సరాలు అంటే 75 ఇయర్స్ పూర్తయిందమ్మా. ఎన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు అంటే ఇది ఈ యొక్క రిపబ్లిక్ జరుపుకొని ఎన్ని సంవత్సరాలు అంటే 75 ఇయర్స్ అండి. ఈ యొక్క రిపబ్లిక్ మన రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎప్పుడంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. అయితే రాజ్యాంగ చివరి సమావేశం ఎప్పుడంటే 1950 జనవరి 24న, కానీ అమలు చేసింది మాత్రం ఎప్పుడంటే 1950 జనవరి 26 నుంచి అమలు చేశారమ్మా. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న ఏం జరుపుకుంటుంటే రిపబ్లిక్ రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26. అదేవిధంగా చివరి సమావేశమా జనవరి 24 అమలు చేసి మాత్రం ఎప్పుడంటే జనవరి 26న జరుపుకుంటుంది సార్ రిపబ్లిక్ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా జనవరి 26న వచ్చేసి రిపబ్లిక్ డే జరుపుకుంటాం సార్. రిపబ్లిక్ డే జరుపుకొని ఎన్ని సంవత్సరం అంటే 75 ఇయర్స్ పూర్తయింది సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రిపబ్లిక్ గెస్ట్గా ఎవరు వచ్చారంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు వచ్చేసి మన దేశానికి గెస్ట్గా వస్తాడు. అయితే ఫస్ట్ 1950లో వచ్చేసి ఫస్ట్ రిపబ్లిక్ గెస్ట్గా వచ్చినంటే ఇండోనేషియా అధ్యక్షుడు ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే సుంకోర్ వచ్చారన్నమాట ఫస్ట్. అదేవిధంగా రీసెంట్గా 2026 వచ్చి రిపబ్లిక్ ఎవరు గెస్ట్గా వచ్చిందంటే 26 రిపబ్లిక్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు వచ్చేసి అధ్యక్షులు రాదనమాట. యూరోపియన్ ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు ఇటీవల రిపబ్లిక్ గెస్ట్గా రానమాట. అయినా మనకు ఒకసారి చెప్దామా రిపబ్లిక్ గురించి సపరేట్గా దాని గురించి సపరేట్గా కరెంట్ అఫైర్స్ చెప్దామా. కానీ ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరు గెస్ట్ అంటే ప్రతి సంవత్సరం విదేశ వాళ్ళు వస్తారు. లాస్ట్ టైం వచ్చేసి ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు 2025లో. అదేవిధంగా నెక్స్ట్ అంతకుముందు వచ్చేసి 2024లో వచ్చేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా రాదనమాట. ఇమ్రాన్ మోఖ్రాన్ అనే వ్యక్తి రాడమా. అదేవిధంగా ఇండియాకి ఇటీవల రాడనమాట ఇమ్రాన్ మోఖ్రాన్. అతనికి ఇటీవల వచ్చేసి మనకు ఫ్రాన్స్కి వచ్చేసి రెఫెల్ ఇద్దామని కూడా ఒప్పందం జరిగింది సార్. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎగ్జామ్లో ఎదిగే ఛాన్స్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా జనవరి 30 వచ్చేసి ఏ దినోత్సవం అంటే ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం. ప్రపంచ కుష్టి వ్యాధుల దినోత్సవం ఎప్పుడంటే జనవరి 30న జరుపుకుంటాం సార్. అయితే WHO రీసెంట్గా ప్రపంచ కుష్టి వ్యాధి రహిత దేశంగా 2025 రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే 2025 ఏ దేశం అంటే జోర్డాన్ను ప్రకటించారన్నమాట. జోర్డాన్ దేశమా ఇటీవల వచ్చేసి 2025 ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే జోర్డాన్ దేశాన్ని ప్రకటించారు సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. ఇది ఇటీవల WHO వాళ్ళు ప్రకటించారు. రహిత దేశం అంటే ఎటువంటి లేకుండా దేశమా ఏ దేశం అంటే జోర్డాన్ను ప్రకటించారన్నమాట. ప్రపంచ కుష్టి రహిత దేశంగా ప్రకటించారన్నమాట. ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఎప్పుడంటే జనవరి 30న జరుపుకుంటాం. అదేవిధంగా జనవరి 30న వచ్చేసి మహాత్మా గాంధీ యొక్క ఒక వర్ధంతి రోజు జరుపుకుంటాం. మహాత్మా గాంధీ ఎప్పుడంటే 1948 జనవరి 30న చనిపోవడం జరిగిందన్నమాట. ఎవరు చంపారంటే గాడ్సే అనే వ్యక్తిని మహాత్మా గాంధీ చంపడం జరిగిందన్నమాట. ఒక ప్రార్థన మధ్యలో వెళ్తుంటే ఆయన కాల్చడం జరిగింది సార్. ఎవరంటే గాంధీజీ మీద కలిశారు. ఎవరంటే గాడ్సే అనే వ్యక్తి. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. అయితే ఇక్కడ జనవరి 30న 2 డేస్ ఉన్నామా. ఏంటంటే మహాత్మా గాంధీ యొక్క డెత్ దినోత్సవం. అదేవిధంగా వచ్చేసిమా ఏ దేశం అంటే ఆ రోజుమా జనవరి 30న వచ్చి ప్రపంచ కుష్టి వ్యాధుల దినోత్సవం. ఇది చాలామందికి తెలియదుమా. ఇది ఒక్కటి తెలుసు, మహాత్మా గాంధీ చనిపోయిన రోజు ఒకటే తెలుసు, కానీ ఇది చాలామందికి తెలియదుమా. ఇది సార్ మనకు కొత్తగా చూసేవారికి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.